అవినాష్ అన్నమాట. నబీల్ అయితే అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారు టికెట్ టు ఫినాలి నుంచి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 86 అండ్ ఎపిసోడ్ 87 అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే డే 85 నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. రోహిణి గురించి, లైక్ రోహిణి నామినేట్ చేసింది కదా నబీల్ ని, ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు. అండ్ తర్వాత డే 86 అయితే స్టార్ట్ అయింది. బూమ్ బదల సాంగ్ అయితే వేశారు. అండ్ నెక్స్ట్ ప్రేరణ చాలా వరకు సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేసింది, బట్ గౌతమ్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ రెడీ. నాకు అనిపించింది అట్లీస్ట్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, సార్ట్ అవుట్ అయిపోద్ది, ఇద్దరు కలిసిపోతారేమో అనిపించింది. బట్ తాను సెట్ అవ్వలేదు, తనంతట తాను అసలు ఏవి ఒప్పుకోవట్లేదు, నాకు అదే అనిపించింది. నెక్స్ట్ అఖిల్, సార్థక్ అండ్ అలేఖ్య, హారిక అయితే వచ్చారు. టికెట్ టు ఫినాలి కండక్ట్ చేశారు గేమ్స్ అయితే. సో కొన్ని ఫన్నీ స్కిట్స్ అయితే జరిగినాయి, ఇమిటేషన్ అట్లాంటివి. అండ్ అఖిల్, హారిక దీని నుంచి సెలెక్ట్ చేసుకున్నారనమాట. అట్లీస్ట్ అందరిలో నేను చేస్తా అని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చింది అయితే గౌతమ్ అండ్ రోహిణి అని చెప్పేసి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత గౌతమ్ అండ్ రోహిణి కలిసి తేజ అండ్ విష్ణుప్రియని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే నేను వాళ్ళని సెలెక్ట్ చేయాలని అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు కొంచెం అంటే ఎక్కువ కాంపిటేటివ్నెస్ ఇవ్వరు, వాళ్ళు కొంచెం విన్నింగ్ రేషియో తక్కువ, సో ఈజీగా ఓడిపోతారు, మనం ముందు గేమ్స్ కి వెళ్ళొచ్చు అన్నట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు లోగా ఎవరున్నారు. తర్వాత గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ గేమ్ లో వచ్చేసి రోహిణి ఫస్ట్ విన్ అయింది, సెకండ్ గౌతమ్, థర్డ్ విష్ణు, తేజ ఫోర్త్ వచ్చాడు. కానీ తేజ ఎఫర్ట్స్ అసలు అమ్మో మైండ్ బ్లోయింగ్, అసలు మామూలుగా పెట్టలేదు. అండ్ సెకండ్ గేమ్ విన్ అయింది రోహిణి, ఫస్ట్ విన్ అయింది, సెకండ్ గౌతమ్. అండ్ అంతే, ఇంకా థర్డ్ ఫోర్త్ వాళ్ళిద్దరే, విష్ణు అండ్ తేజ. సో ఒకరికి కంటెండర్ బ్యాచ్ ఇవ్వాలి, ఒకరికి బ్లాక్ స్టార్ ఇవ్వాలి. సో ఒకరికి కంటెండర్ అంటే రోహిణికే ఇస్తారు, ఎందుకంటే 2 గేమ్స్ లో తనే విన్ అయింది కాబట్టి. అండ్ బ్లాక్ స్టార్ వచ్చేసి విష్ణుప్రియకి ఇచ్చారు. బాగా అయింది అనిపించింది నాకు అంతే, ఎందుకంటే తేజ చాలా కష్టపడ్డాడు. అండ్ అఖిల్ సార్థక్ ఒక పాయింట్ అన్నాడు, ఎప్పుడు యూనివర్స్ అంటది అని చెప్పేసి. నిజంగా చూసే వాళ్ళకి అందరికి అలాగే అనిపిస్తుంది. తను ఆ పాయింట్ పెట్టాడు, ఆడియన్స్ చెప్తున్న పాయింట్ అనిపించింది. అండ్ కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు అఖిల్ అండ్ హారిక. విష్ణు అయితే ఏడుపు స్టార్ట్ చేసింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు గేమ్ గెలవలేదని చెప్పేసి ఏడుపు స్టార్ట్ చేసింది. అమ్మయ్య అనిపించింది. ఎవరైనా ఏడిస్తే చిరాగేస్తుంది, కానీ అమ్మాయి ఏడిస్తే కూడా దీనికి కూడా ఏడుస్తుందా, గేమ్ కోసం కూడా ఏడుస్తుందా అనిపించింది ఫర్ ది ఫస్ట్ టైం. అంటే పృథ్వీ కోసం ఏడుస్తుంది కదా ఎంతసేపు. సో తర్వాత అఖిల్ అండ్ హారిక అయితే వెళ్ళిపోయారు. ప్రేరణ అయితే ఫెడ్ అవుట్ అయిపోయింది. ఏమని అంటే ఇంకా నబీల్ తో అంటుంది అనమాట, ఇంక రేపటి నుంచి ఏమొచ్చినా సరే మనం పిచ్చిగా చేసేద్దాం అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈరోజు లీక్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. అండ్ మీరు ఈ రోజు ఎవరికి ఓటేసారో నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. ఫస్ట్ అయితే రోహిణి కంటెండర్ టాస్క్ లో విన్ అయ్యి ఫస్ట్ టికెట్ టు ఫినాలేలో కంటెండర్ అయింది. అండ్ సెకండ్ విన్ అయింది అవినాష్ అన్నమాట. నబీల్ అయితే అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారు టికెట్ టు ఫినాలి నుంచి. టుడే పునర్నవి అండ్ వితికా షెరు వస్తారనమాట కండక్ట్ చేయడానికి. సో నబీల్ అయితే లైక్ అవినాష్ గురించి జెలస్ ఫీల్ అవుతాడు. అండ్ టేస్టీ తేజ రియల్ గా హెల్ప్ చేశాడా అవినాష్ కి సుడోకో గేమ్ లో, మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఎవరికి ఓటేసారు కూడా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ కోసం మన ఛానల్ ని షేర్ చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.